యాక్చువల్‌గా ప్రతి ఆడవాళ్ళకి కూడా ఆ సామర్థ్యం పుట్టుకతోనే వస్తుందేమో అనుకుంటున్నాను నేను. ట్రూ మ్యామ్. ఎందుకంటే సాధారణంగా ఒకే టైంలో ఎక్కువ పనులు నిర్వహించటం అన్నది అది ఆడవాళ్ళకి ఆ సామర్థ్యం ఉంటుంది. సో, సహజంగా ప్రతి స్త్రీకి లాగానే నాకు కూడా అటువంటి ఆ సామర్థ్యం భగవంతుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. తర్వాత మనం ఎక్కువ పనులు ఒకే రోజు మనం నిర్వహించాలి అంటే స్కెడ్యూల్ చాలా ఇంపార్టెంట్. స్కెడ్యూల్ ప్లాన్ చేసుకోవడం. అవును. ఒక స్కెడ్యూల్ అంటే ఈ టైం వరకు ఈ పని చేయాలి. ఈ టైం వరకు ఇదిలాగా, ఈ టైంలో ఇది చేసుకోవాలి అన్న స్కెడ్యూల్ ఎప్పుడు మన మైండ్‌లో ఉండాలి. అది ఎవరికైనా ఇంపార్టెంటే. సో, ఆ ప్లాన్ ఎప్పుడైతే ఉంటుందో మనం మాక్సిమం ఎక్కువ పనులు మనం మిగతా వారికంటే చేయగలుగుతాం. ఆ స్కెడ్యూల్ లేనప్పుడు ఏ పని ఎంత అన్నది దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. అంతే కదా! అవును. అయిన పనులు అవుతాయి. అవని పనులు అవును. వదిలేసుకోవడం. హ్మ్. అంటే నాకు ఉద్యోగము ఉంది. ప్లస్ కెరీర్ ప్రొఫెషన్ విడిగా ఉంది. అంటే బయట ఉద్యోగం చేస్తున్నా కూడా బయట కచేరీలకెళ్ళాల్సొస్తుంది నేను. దానికి సంబంధించి ఇంట్లో సాధన చేసుకోవాల్సొస్తుంది. అలాగే ఇంట్లో వ్యవహారాలు కూడా చూసుకోవాల్సొస్తుంది. కాబట్టి ఇవన్నీ నేను సమర్థవంతంగా చేసుకోవాలి అంటే ఖచ్చితంగా నేను స్కెడ్యూల్ ప్లాన్ చేసుకోవాల్సిందే. డైలీ మనం రెగ్యులర్‌గా మనకొక ఉండే పనులుంటాయి కదా! అవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతే మైండ్‌లో ఒక ఐడియా ఉంచుకొని మనం ప్లాన్ చేసుకుంటే విల్ బి హ్యాపీ. నైస్ మ్యామ్. ఇప్పుడు మీరే అన్నారు రెగ్యులర్ డైలీ ప్రాక్టీస్ కూడా ఉంటుంది అని. ఓయ్! మీరిప్పుడు టాప్ గ్రేడెడ్ ఆర్టిస్ట్. చాలా కాన్సర్ట్స్ ఇచ్చారు. అలాగే ఒకవైపు జాబ్. మీరు క్లాసెస్ చెప్తారు. ఇది కాకుండా స్టిల్ మీరు ఇప్పుడు ప్రాక్టీస్ అంటే ఏం చేస్తారసలు? అయ్యో! ఎంత మాట సాధన అన్నది కచేరీల కోసమో, దానికోసమో సాధన కాదు కదా! సాధన అన్నది నా లైఫ్‌లో ఒక పార్ట్ అయిపోయింది. సంగీతం అక్కడ. ఏంటంటే ఇది దేనికోసమో అన్నది కాదక్కడ. సంగీతం అన్నది ఒక లైఫ్‌లో ఒక భాగం అయిపోయినప్పుడు అది సాధన చేయకుండా ఉండలేం. అది సాధన అనే కంటే ఆ కీర్తనలు వాయించుకుంటూ, ఆ కీర్తనలు పాడుకుంటూ ఉండడం అలవాటయిపోయిందనడం కరెక్టేమో. ఎప్పుడైతే అవి చేస్తూ ఉంటామో సైమల్టేనియస్ సాధన కిందే అవుతుంది. సాధన కూడా అవుతుందనమాట. హ్మ్. అది. అంటే సరళి స్వరాలు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా మ్యామ్? లేదా కృతులు, వర్ణాలు ఇలాంటివి? యెస్. అంటే సంగీతం ఇందాక నేను చెప్పినట్టు ఆ ఆధ్యాత్మికమైన ఆ భావనతో సంగీతం సాధన చేయడం, కీర్తనలు దానితో పాటుగా నేను కెరీర్‌లో ఉన్నాను కాబట్టి ప్రొఫెషన్ కోసం ఖచ్చితంగా ఫండమెంటల్స్ కూడా సాధన చేసి తీరాలి. ఆ ఫండమెంటల్స్ సాధన అన్నది సపోజ్ మనం సాధన చేసే టైంలో ఒక పావు వంతు ఫండమెంటల్స్ సాధన ఖచ్చితంగా చేయాలి. ఓకే. ఆ చెయ్యి కానీ లేతే గొంతు కానీ పాడేవాళ్ళైతే గొంతు లేదంటే చెయ్యి ఇన్‌స్ట్రుమెంట్ వాళ్ళు. అది కంట్రోల్‌లో ఉండాలి అంటే ఎందుకంటే ఒక కచేరీకెళ్తే ఎవరు ఎలా పాడతారో తెలీదు. సపోజ్ నేను యాస్ ఎ వయలినిస్ట్ ఒక కచేరీకి వెళ్తే ఎవరు ఎప్పుడు ఏ కచేరీ పిలుస్తారో, ఏ కచేరీకి వాళ్ళెలా పాడతారో, ఏ స్థాయిలో పాడతారో మనకు తెలీదు. సో, ఎప్పుడు నేను రెడీగా ఉండాలి. ఎటువంటి కన్సర్ట్‌కైనా నేను రెడీగా ఉండాలి. సో, దానికి రకరకాలైన ఈ ఫండమెంటల్స్‌లో డిఫరెంట్ సాధనా పద్ధతులుంటాయి. వాటి ప్రకారం ఫండమెంటల్స్ చేసుకుంటూ, అలాగే మిగతా గూడా చేస్తుంటాం. మీరంటే ఇప్పుడు సంగీత కుటుంబంలోనే పుట్టారు విజయవాడలో. హరికథ మాస్ట్రో మీ నాన్నగారు. కళాప్రపూర్ణ డాక్టర్ అమ్ముల విశ్వనాథ భాగవతార్ గారు. సో, మీకు వాళ్ళ నుంచి సపోర్ట్ కంపల్సరీ ఉంటుంది. ఆ! అస్సలు సంగీత జ్ఞానం లేనివారు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి సంగీతం నేర్పించాలి అనుకుంటున్నవారు ఏ విషయాలు దృష్టిలో ఉంచుకుని గురువుని సెలెక్ట్ చేసుకోవడం దగ్గర నుంచి జాయిన్ చేసిన తర్వాత వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఎంతవరకు ఉండాలి అన్నంత వరకు మీ సలహాలు మంచి ప్రశ్న. ఎందుకంటే, ఇప్పుడు పిల్లలకి ఆ ఏజ్‌లో వాళ్ళకి సంగీతం అని గాని, ఏదైనా వాళ్ళకి తెలీదు. అవగాహన ఉండదు కదా! దేని గురించి గూడా. 6, 7 ఏళ్ల వయసులో కూడా నేను సంగీతం ప్రారంభించినప్పుడు 9 సంవత్సరాలు నాకు. నాకు ఏం తెలీదు. సంగీతం మా వాళ్ళు తీసుకెళ్ళి సంగీత కళాశాలలో చేర్పించారు. రెగ్యులర్‌గా వెళ్ళాను. అలా జరిగింది. తల్లిదండ్రులు సంగీతం నేర్పించాలి అనుకున్నప్పుడు, దాని గురించిన అవగాహన ఫస్ట్ తల్లిదండ్రులకు అవసరం. అది ఎలా ఉండాలంటే, వాళ్ళు సంగీతం వినాలి. అసలు సంగీతం ఏంటి? ఎందుకు నేర్పించాలనుకుంటున్నాం పిల్లలకి? దాని గురించి అసలు నేర్పించాలి ఒక విద్య అనుకున్నప్పుడు, ఆ విద్యకు సంబంధించి కొంత అవగాహన ఉండాలి కదా! ఎందుకు నేర్పించాలనుకుంటున్నాము? పాయింట్ 1. ఇప్పుడు వాళ్ళకి నేర్పించిన తర్వాత కొంతమంది అభిప్రాయాలు ఎలా ఉంటాయంటే తల్లిదండ్రులు, మా పిల్లలు సంగీత కచేరీలు చేసాలంటే వాళ్ళ
భావన ఎలా ఉంటుందంటే ఎక్కడో సపోజ్ ఏమి సంగీతం తెలియని అంటే బయట ఎటువంటి సంగీతం కచేరీలు కానీ అవి కానీ వినటం అది ఏమి తెలియని వాళ్ళు యూజువల్‌గా ఏంటంటే సినిమాల్లో సంగీతం ఎవరైనా పాడడం గానీ, లేకపోతే ఇప్పుడు చాలా షోస్ వస్తున్నాయి కదా! ఆ షోస్ అవి చూసినప్పుడు మా పిల్లలకు కూడా సంగీతం నేర్పించాలి. వాళ్ళని కూడా వేదికెక్కించాలి. వాళ్ళలా మా పిల్లలు కూడా పాడాలి. ఆ! పాడాలి. వాళ్ళని వేదికెక్కించాలి. వాళ్ళ పేరు తెచ్చుకోవాలి అని ఒక రకమైన ఒక ఆలోచన ఉంటుంది వాళ్ళకి. తప్పు లేదు కానీ, కేవలం వేదికలెక్కించడం కోసమో, పేరు తీసుకురావడం కోసమో, డబ్బు సంపాదన కోసమో సంగీతం నేర్పించాల్సిన అటువంటి అభిప్రాయం సరైంది కాదు. ఎందుకంటే సంగీతం లాంటి లలిత కళ ఇది సంగీతం అందులో ముఖ్యమైనది ఏంటంటే, ఇది దైవ విద్య. ఇది సంగీతానికిను, మన శాస్త్రీయ సంగీతానికిను, ఆధ్యాత్మికతకి అది ఆ లింక్ ఉంది. సంగీతం నేర్పించడం మొదలుపెట్టిన తర్వాత ఆటోమేటిక్‌గా వాళ్ళు ఆ స్థాయి వస్తే వాళ్ళు వేదికెక్కుతారు. అంతే గదా! అంతే. సో, దాని గురించి అంత తపన అవసరం లేదు మొట్టమొదట్లోనే. అంటే చాలా వరకు పేరెంట్స్ ఎలా ఉన్నారంటే మ్యామ్, పెర్ఫార్మన్స్ ఇప్పిస్తే సరిగ్గా నేర్చుకుంటున్నట్టు. ఇప్పటి వరకు స్టేజ్ ఎక్కలేదు కాబట్టి, ఒక చిన్న పెర్ఫార్మన్స్ కూడా ఇప్పించలేదు కాబట్టి, ఏం నేర్చుకోలేదు, కట్టిన ఫీజు మొత్తం వృధా అన్న ధోరణిలో ఉన్నారు. కరెక్ట్. కరెక్ట్. 100% కరెక్ట్. అది ఎట్లా అంటే ఏ సంగీతం యొక్క దాని గురించిన ఏ అవగాహన లేకుండా ఉండడం వల్ల ఏంటంటే వచ్చే ప్రమాదం ఇదే. సో, ఫస్ట్ వాళ్ళకి అవగాహన చాలా ముఖ్యం. పిల్లల గురించి అసలు నేను చెప్పట్లేదు. పిల్లలకి సంగీతం నేర్పించాలనుకుంటే తల్లిదండ్రులకి అవగాహన చాలా ముఖ్యం. పిల్లల్ని తీసుకొని 2 కచేరీలు ప్రతి ఊళ్ళో సంగీత కచేరీలు జరుగుతాయి. సంగీత కచేరీలకు వెళ్ళండి. ఇప్పుడు యూట్యూబ్‌లో మీడియాలో చాలా వచ్చేసినాయి. ఓపెన్ చేస్తే వేలకు వేలు సంగీత కచేరీలు కానీ, అవి కానీ సంగీతం వినిపిస్తూ ఉంటుంది మనకి. వినండి. అందులో చూడండి. కచేరీ అంటే ఏంటి? ఎలా ఉంటుంది? అసలు ఇదేమిటి? అది వింటూ ఉంటే తర్వాత ఫస్ట్ సంగీతం నేర్పించాలనుకున్నప్పుడు మీకు దగ్గరలో ఉన్న ఒక సంగీత విద్వాంసుల దగ్గరికెళ్ళండి. అది కూడా పేరెంట్స్ బాధ్యతే కదా మ్యామ్. సరైన గురువుని ఎంచుకో. అవును. అది చాలా ఇంపార్టెంట్. ఏమవుతుందంటే అదర్‌వైజ్ వీళ్ళకి దగ్గరలో ఉన్న ఏదో అంటే ఒక విద్యార్థి దశలో ఉన్న వాళ్ళెవరైనా సంగీతం నేర్పుతామని చెప్పారనుకోండి. వాళ్ళ దగ్గర వాళ్ళు సంగీతం వచ్చు వాళ్ళకి. వాళ్ళు సంగీతం నేర్పుతా ఉన్నారు. తీసుకెళ్ళి సంవత్సరాల తరబడి నేను చూసాను అలాంటి సంవత్సరాల తరబడి వాళ్ళ దగ్గర నేర్పి, వాళ్ళకి ఏమీ రాలేదన్న విషయం కూడా తల్లిదండ్రులకి తెలీదు. నేర్పిస్తున్నాం అనుకుంటారు. వాళ్ళకేమీ తెలియక సంవత్సరాల తరబడి అలా నేర్పించి టైము వృధా అయిపోయి, పిల్లలకి కూడా టైం వృధా అయిపోయి ఎందుకంటే చిన్న వయసులో నుంచి వాళ్ళొస్తున్నప్పుడు కనీసం వాళ్ళు 9థ్, 10థ్ క్లాసులకొచ్చేసరికి సంగీతంలో ఒక స్థాయికొచ్చేయాలి వాళ్ళు. అదర్‌వైజ్ ఆ తర్వాత పెద్ద పెద్ద అంటే 15 ఏళ్ళు దాదాపు 14, 15 ఏళ్ళకి వాళ్ళు ఒక స్థాయికొచ్చేస్తే, ఆ టైంకి వాళ్ళకి ఆ రుచి తెలిస్తే, ఆ తర్వాత వాళ్ళే అసలు మనం చెప్పక్కర్లేదు. వాళ్ళే దాన్ని వృద్ధి చేసుకుంటారు. అప్పటికే వాళ్ళకి లైఫ్‌లో ఇదొక పార్ట్ చేసుకోవడం అలవాటయిపోతుంది. చదువుతో పాటు దీన్నెట్లా చేసుకోవాలి అనే ప్లానింగ్ వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది. సో, వాళ్ళు అలవాటు పడిపోతారు దానికి. సో, ఇలా వీళ్ళు టైం వేస్ట్ చేసుకుంటే 3 ఏళ్ళు, 4 ఏళ్ళు ఎవరో దగ్గర నేర్పించేసామండి అని చెప్పేసి టైం వేస్ట్ చేసుకుంటే, పిల్లలు వాళ్ళ లైఫ్‌లో చాలా విలువైన సమయాన్ని కోల్పోతారు. సో, ఒక పెద్ద విద్వాంసుల దగ్గరికి ఎవరి దగ్గరికైనా వెళ్లి సలహా అడిగినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా గైడ్ చేస్తారు. ఆ గైడెన్స్ ప్రకారం పిల్లల్ని మంచి సంగీత గురువుల దగ్గర జాయిన్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ గ్రోత్ చిన్న వయసులోనే మంచి సంగీతం శిక్షణ జరుగుతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే సంగీతంలో చేర్పించినంత మాత్రాన వాళ్ళ బాధ్యత తీరిపోలేదు. సంగీతంలో చేర్పించిన తరువాత శిక్షణతో పాటు సంగీత సాధన పిల్లల చేత చేయించే బాధ్యత కూడా తల్లిదండ్రులదే. ఇక్కడ 3 విషయాలు ఏంటంటే సంగీతం నేర్చుకునేవాళ్ళు ఏ విద్య అయినా సరే అంటే మెయిన్ లలిత కళకి సంబంధించి సంగీతం శిక్షణ తీసుకోవడం ఒకటైతే, వినడం కూడా చాలా ఇంపార్టెంట్. సాధన నేర్చుకోవడం, సాధన చేయడం, వినడం ఈ 3 కూడా చాలా ముఖ్యమైన విషయాలు ఇక్కడ. ఈ మూడిట్లో ఏది తగ్గినా కూడా దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా తెలుస్తుంది. సో, వినిపించడం అనేది కూడా పేరెంట్స్ మీద బాధ్యత నెత్తగా ఎందుకంటే వీళ్ళు చిన్న పిల్లలు కదా!